షాద్నగర్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ వేధిస్తున్నాడని రెవెన్యూ సిబ్బంది ఏఆర్ఐ విజయలక్ష్మి, ఆర్ఐ సలీం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఆ అధికారికి కావాల్సిన ఫైల్స్ మాత్రమే చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, మహిళని చూడకుండా వల్గర్గా మాట్లాడారని ఆమె ఆరోపించారు. కాగా డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ మాట్లాడుతూ ధరణి సమస్యలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వర్క్ చేయాలని చెప్పాను అని, పని చెప్పినందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక షాద్నగర్ తహసీల్దార్ పార్థసారథిని ఈ సమస్యపై అడగగా తాను లీవ్ లో ఉన్నానని, సోమవారం ఛార్జ్ తీసుకున్నానని, ఏం జరిగిందో తెలియదు, ఈ సమస్యను ఆర్డీఓ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. మండలంలో ఆరోగ్యం చేస్తున్నానండి. గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. నాకు 2 నెలల నుంచి కూడా ఫీల్డ్ పంపించట్లేదు. ఇక్కడనే కూర్చొని పంచనామా ఏదైనా మోకం మీద వేస్తారు. పంచనామా అంటేనే ఆర్ఐ పంచనామా రిపోర్ట్ కానీ ఈ డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారంటే కూర్చున్న దగ్గరనే ఏవైతే ఫైల్స్ మాట్లాడుకుంటున్నారో వాళ్ళని పిలిపించి కూర్చొని అక్కడిదక్కడే పంచనామా, అక్కడిదక్కడే రిపోర్ట్, ఎంక్వైరీ రిపోర్ట్ అక్కడనే క్లోజ్ అయిపోతుంది. నేను పొద్దున 10:30, 11 ఎంక్వైరీ చేసుకొని వచ్చి 11:30 అయినా కానీ ఎంక్వైరీస్ చేసుకొని వచ్చి మళ్ళీ నైట్ 9:30, 10, 10:30, 11, 12 వరకు ఉండి కూడా నేను దాన్ని వరకే చేస్తున్నా. 2 months నుంచి నేను ఫీల్డ్ వెళ్ళట్లేదు. జనాలు వచ్చి అడుగుతున్నారు ఫీల్డ్ ఎందుకు రావట్లేదని. నేను ఇట్లా అడుగుతున్నారు సార్ అని నేను ఆయన దగ్గర పంపిస్తే ఆయన ఏమంటారు తెలుసా, పొద్దున్న 8 గంటలకు రావాలి, రాత్రి 11 అయినా 12 అయినా ఉండాలి, చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఎంక్వైరీస్ ఎప్పుడు చేసుకోవాలి అంటే నువ్వే చేయమంటావు, పని కూర్చున్న దగ్గర చేయమంటావు. ఎప్పుడైనా కానీ ఆర్ఐ వర్క్ అంటే ఫీల్డ్లో చేస్తారు, ఆఫీస్లో చెయ్యరు. ప్రతి ఫైల్స్ కూడా అలాగే చేయించుకున్నాడు ఆయన. ఇప్పుడు జనాలు వస్తారు ఎందుకు రావట్లేదన్న ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి లేదని కాదు. అందరూ కూడా పొద్దున 10:30కు వస్తున్నారు, 5, 5:30, 6, 7 గంటల వరకు చేస్తున్నారు మిగిలిన మండలాల్లో కూడా. కానీ మేము పడే టార్చర్ ఎట్లుందంటే వల్గర్ లాంగ్వేజ్, ఆయనకు మాట్లాడే తీరు ఉండదు, ఆడవాళ్ళతో మాట్లాడే తీరు ఉండదు, మగవాళ్ళతో తోటి స్టాఫ్తో మాట్లాడుతున్న తీరు ఉండదు. ఏమని ఉంటే ఆయన కూర్చుంటాడు, ఆయన జనాలు ఈవినింగ్ నుండి ఆయన ఎవరైతే వస్తారో వాళ్ళని కూర్చోబెడతాడు, వాళ్ళ ఫైల్స్ మాట్లాడుకొని మాతో రిపోర్ట్స్ తీసుకుంటే మేము అసలు ఆఫీస్ వర్క్ చేస్తున్నామా లేకపోతే గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నామా, ఆయనకు సర్వీస్ చేస్తున్నామా నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ధరణి సమస్యల పైనుంచి ఒత్తిడి ఉంది అడిగిన పైనుంచి ఒత్తిడి ఉంది. దాని వల్లనే మేము మాకుంది కనుక మేము కింది ఉద్యోగస్తులకి ఇస్తున్నాం, వాళ్ళు వర్క్ చేయకపోతే మేము చేయమనడం తప్ప, దాన్ని అట్లా అది వేధించినట్టు ఎట్లయితుందని ఆయన అంటున్నారు. సరే ఇప్పుడు వర్క్ అన్నది ఎప్పటి నుంచి చేస్తారండి? ఉదయం 10:30 నుంచి 5, 6 మా అంటే 7. కానీ యాజ్ ఏ బీయింగ్ ఉమెన్ ఎంప్లాయీ నేను 11:30, 12, 1 గంటకు చేస్తున్నాను. నేను ఇక్కడ నుంచి అరంగర్కి వెళ్ళాలి. నేను 9 గంటలకు నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను దూరం వెళ్ళాలి సార్, వెళ్ళాలి అని. నో, ఇక్కడ ఉండే నువ్వు చేయాలి, వర్క్ చేసే వెళ్ళాలంటే మాకు స్టాఫ్ అన్నది లేరండి. నేను ఆర్ఐ ఫీల్డ్ వర్క్ చేయాలి, కానీ సీనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఫీల్డ్ వర్క్ మానేసి ఏదైనా ఉంటే ఫోన్లో కనుక్కొని చేయడమే అవుతుంది తప్పితే ఏది కూడా ఫీల్డ్కి వెళ్ళి చేయడం అవ్వట్లే. ఏమనంటే ఒకటే, పొద్దున్న 8 గంటలకు రావాలి, రాత్రికి ఏ టైం అయినా చేస్తున్నాము, చేయట్లేదని కాదు. మాకు కూడా సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి కదా, ఇంకా స్టాఫ్ లేరు. ఒక్కరిమే మేము ఎంత చేస్తామండి చెప్పండి. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఫైల్స్ మాత్రమే చేస్తున్నారు, మిగతా ఫైల్స్ అనుకూలంగా లేని వాళ్ళకు చేయట్లేదు అనేది ఒక వాదన. అయితే నేను ఒకటి దానికి క్లారిటీ ఇస్తాను. పర్ డే వచ్చేసి ఒక్కొక్క మోడల్ ఇస్తున్నారండి. ఇవాళ TN33 ఇస్తే రేపు రొబిటెడ్ ఇస్తారు, ఎల్లుండి ఇంకో మోడల్ ఇస్తారు. అట్లా డే వైజ్ ఆయననే ప్రింట్స్ తీసిస్తున్నారు మాకు. ఈరోజు ఈ ఫైల్స్ పెట్టాలంతే, వేరే వర్క్ చెయ్యొద్దు అంటే మీ జనాలకు వస్తే కూడా మేము ఏం చెప్తున్నామంటే చూడండి ధరణి వర్క్ ఉంది, ఆ మోడల్ స్టార్ట్ అయినప్పుడు మేము మీకు చెప్తాము, చేస్తాము, చేయమని కాదు. కానీ మాకైతే ఈరోజు ఈ ప్రింట్స్ ఇచ్చారు, ఈరోజు ఈ వర్క్ అలాట్ చేశారు, ఈ వర్క్ చేయాల్సి వస్తుందని చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఫైనల్గా నేను కోరుకునేది ఒకటేనండి, మా పైన దుర్భాషలు ఆడుతూ మాకు అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. మేము ఎంత వర్క్ చేసినా వర్క్ చేయని కిందకే మాకు షోకాస్ నోటీసులు ఇష్యూ అవుతున్నాయి. షోకాస్ నోటీస్ ఫీల్డ్కి వెళ్ళాలంటే డబ్బులు ఇస్తేనే ఫీల్డ్కి పోతున్నారు, ఆ డబ్బులు ఇవ్వనందుకు వాళ్ళు ఫీల్డ్కి వెళ్తలేరు, ఇలా డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు. అయితే వినండి, డిప్యూటీ తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే మాకు మీరు ఫీల్డ్కి వెళ్ళడం వద్దు, ఏది ఉన్నా కానీ ఆఫీస్లోనే కూర్చొని చెయ్యాలి. వితౌట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మోడల్స్ అవి మాత్రమే కూర్చొని క్లోజ్ చేస్తున్నాము. అదే అంటే ఆర్ఐ గారు ఫీల్డ్కి వెళ్ళకుండా చేయడం కుదరదు కదా, ఆఫీస్లోనే. అయితే కొన్ని మోడల్స్ ఉన్నాయండి, కొన్ని మోడల్స్ ఏమున్నాయంటే వితౌట్ రికార్డ్స్ చూసే చేసేటివి కొన్ని మోడల్స్ ఉన్నాయి, రికార్డ్స్ చూసి అంటే ఫీల్డ్కి వెళ్ళి చూసి చేసేటివి కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని గత కొన్ని రోజులుగా మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరణి పెండెన్సీని యుద్ధ ప్రాతిపదికల మీద ప్రజలకు సమస్యల నివారణ కోసం
ప్రయత్నిస్తున్నాం. వాళ్ళ సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలను చూపిస్తూ కలెక్టర్కి పంపాల్సినవి కలెక్టర్ గారికి, తర్వాత మా స్థాయిలో ఉన్నాయి మావి ఆడియో గారికి పంపాల్సినవి, ఇట్లా పని సమస్యల కొరకు, సమస్యల నివారణ కోసం, తర్వాత దరఖాస్తుల పరిష్కారం కోసం జరుగుతుంది. దీంట్లో కొంత మా సిబ్బంది పని ఒత్తిడికి ఫీల్ అయ్యి మాకు డిప్యూటీ తహసీల్దార్ గారి వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పొద్దున బయట వాక్ ఓవర్ చేయడం అయింది. సరే మాట్లాడడం జరిగింది, వాళ్ళకి కూడా సరే చెప్పడం జరిగింది. ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అట్లా బయట మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు, నా దృష్టికి తీసుకొస్తే నేను సాల్వ్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గత 1.5 month నుంచి కూడా నేను కూడా లీవ్లో వెళ్ళింటి, నిన్ననే తీసుకున్నా, నేను మన తీసుకున్న ఛార్జ్ కాబట్టి వాళ్ళ సమస్యల్ని తర్వాత ప్రజల సమస్యల్ని అందరినీ పరిష్కరిస్తానని తెలియజేస్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరేమో అది ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్క్ ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఇట్లా అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే డీటీ గారు ఇట్లా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుండు, కావాలని షోకాజ్ నోటీసులు ఇస్తున్నాడు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఫైల్స్ ముందు చేయించుకున్నాడు, అవి చేయకపోతే ఇట్లా చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు. ఆర్ఐ అన్నప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి, ఫీల్డ్ వర్క్ వెళ్ళకుండా వాళ్ళని ఆఫీసులనే పని చేపిస్తుండు. ఒకవేళ వెళ్ళినప్పుడు లేట్ అయినా కూడా, ఒక 1 hour లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయిందని మనం వల్గర్గా, అంటే థర్డ్ పర్సన్ వ్యక్తి దగ్గర వల్గర్గా మాట్లాడుతుంది మా గురించి. అంటే ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ విచారణ చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను లేని పీరియడ్, ఇంకొకటి ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కొంత 1 hour నుంచి కూడా అందరు లేరు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతం ఆడియో గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వివరించి వాళ్ళను వీళ్ళని కూర్చోబెట్టి పరిష్కరిస్తాను.